సిధూతో కవిరాజ్ ఈ పేరు చాలామంది రాజనీతి శాస్త్రం చదువుకున్న వారికి, భారత రాజకీయాలు విశ్లేషించేటటువంటి వారికి బహు పరిచయమైనటువంటి పేరు. సుదీర్ఘమైన 60 ఏళ్ల తీక్షణమైన పరిశోధన, అధ్యయనం చేసినటువంటి వ్యక్తి సుదీప్తో కవిరాజ్. ఆయన ఈ మధ్యనే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో డిసెంబర్ 3వ వారంలో ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగం ఏమిటంటే ఇల్యూమినేషన్స్ ఆఫ్ బ్లాక్ మార్క్సిజం. ఇక్కడ బ్లాక్ మార్క్సిజం అంటే మార్క్సిజం సిద్ధాంతం ద్వారా నల్లజాతి సమస్యలను, నల్లజాతి మూలాలను, ద సోల్ ఆఫ్ బ్లాక్స్ ఫోల్క్, దాన్ని అంతరాత్మను ఎంతవరకు అవగాహన చేసుకోగలిగామా లేదా అనేటటువంటి అవగాహన చేసుకునేటటువంటి ఆ వాస్తవికత ఏమిటి అనేటటువంటి విషయంపై అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. ఈ ప్రసంగం చేసినప్పుడు కొన్ని చాలా మంచి విషయాలను చెప్పారు. ఆయన చెప్తూ 2 పేర్లు చెప్పారు. ఒకటి టోబియాస్, తర్వాత నాగరాజ్ అనేటటువంటి కర్ణాటక చెందినటువంటి ఒక ఆచార్యుడు. వీరిద్దరూ కొలంబియా యూనివర్సిటీలో తనతో పాటు పనిచేశారు. అందువల్ల వారిద్దరి గురించి నేను వేరేగా చెప్తాను. ఇప్పుడు సిధూతో కవిరాజ్ ఏమిటి వారి అభిప్రాయాలు ఇప్పటి యువజనానికి, నవ్య సమాజానికి ఎంతవరకు ఉపయోగపడతాయి నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అంత సుదీర్ఘ అధ్యయనం చేసినటువంటి గొప్పవాని తాలూకా అభిప్రాయాలను సంక్షిప్తంగా చెప్పగలిగేటటువంటి శక్తి నాకున్నా లేకపోయినా ఒక ప్రయత్నం చేసి ఎక్కువ మందితో సుదీప్తో రాసినటువంటి పుస్తకాలను, ఆయన చేసినటువంటి ప్రసంగాలను వినేటటువంటి కాంక్ష కలిగించాలనేటటువంటిదే నా ఉద్దేశం. అయితే సిధూతో కవిరాజును మనం ప్రస్తుతించే ముందు మనం అతనిపై ప్రవేశం చేసే ముందు మనం తెలుసుకోవలసినవి కొన్ని విషయాలు ఉన్నాయి. సుదీప్తో కవిరాజ్ ప్రస్తుతం కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆసియన్ మరియు ఆఫ్రికన్ స్టడీస్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయం చేరడానికి ముందు ఆయన లండన్ విశ్వవిద్యాలయంలో స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్లో రాజకీయ అధ్యయనాల విభాగంలో బోధించారు. ఆయన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చాలా కాలం రాజకీయ శాస్త్రాన్ని బోధించారు. ఆక్స్ఫర్డ్లో కూడా యాంటోనీ కళాశాలలో అగదా ఆరిసన్ ఫెలోగా ఉన్నారు. కవిరాజ్ సమకాలీన భారతదేశంలో అత్యుత్తమ రాజకీయ ఆలోచనా పరుల్లో, తత్వచింతనా పరులలో, రాజనీతి తత్వచింతనా పరుల్లో ఒకరు. ఆయన సబాల్టర్న్ స్టడీస్ సమిష్టిలో ప్రముఖుడు. పశ్చిమ మరియు దాని వెలుపుగల మార్క్సిస్ట్ పండిత సాంప్రదాయాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉన్నటువంటి వాడు. సబాల్టర్న్ స్టడీస్లో ఒక దిట్ట ఆయన. ఆధునిక భారత రాజ్యాంగ రాజకీయ పునాదులు, పదాలపై శ్రద్ధ గల విశ్లేషకుడిగా చెప్పారు. జీనియాలజీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పినటువంటి గురించి కూడా సమగ్రంగా చెప్పిన వ్యక్తి ఆయన. అయితే ఏ అవగాహన స్రవంతినైనా ఆయన ఒక మోసపోసినటువంటి భాషలో కానీ, ఒక మూసలో నుంచి కానీ చెప్పడానికి ఇష్టపడరు. క్వశ్చన్ హెగల్, క్వశ్చన్ మార్క్స్ ఆల్సో, క్వశ్చన్ యువర్ టీచర్ ఆల్సో. ఇది ఆయన తాలూకా అవగాహన. ప్రశ్నించటం, ప్రశ్న లేకుండా పురోగమన రీతిలో అధ్యయనం జరగదు అనేటటువంటి ఒక భావాన్ని చాలా అద్భుతంగా ఆయన చాలా ఉపన్యాసాల్లో చెప్పారు. అయితే కవిరాజ్ గొప్పతనం ఏమిటంటే ఆయనకు ఈ రాజనీతి శాస్త్రం, మార్క్సిస్టు సైద్ధాంతిక పాశ్చాత్య ఆలోచనల గురించి కలిగినటువంటి నిపుణతే కాకుండా చాలా విస్తృతమైనటువంటి అధ్యయనం చేసిన వ్యక్తి. అభినవ్ గుప్తుడు, ఆనందవర్ధనుడు, భారతీయ సాహిత్యం, భారతీయ సంగీతం, భారతీయ తాత్వికత, వాటి మూలాలు, రస సిద్ధాంతం, ధ్వని, రసప్రవాహం, రసోత్పాదన
వీటన్నిటి గురించి కూడా చాలా అద్భుతమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి కవిరాజ్. అందువల్ల కవిరాజును మనం అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. కవిరాజ్ చెప్పినటువంటి విషయాలు, కొన్ని విషయాల్ని సూక్ష్మంగా, చాలా తక్కువగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను, సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన ఒక గమ్మత్తుగా అంటాడు, భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో రాజకీయ సిద్ధాంతంపై చేసిన ఆలోచన ఉత్పన్నం కాదు, కానీ చాలా అసలైంది రాజ్యాంగం, అత్యంత అసలైన భారతీయ రాజకీయ ప్రతిబింబం. మళ్ళీ చెప్తాను, అత్యంత అసలైన భారత రాజకీయ ప్రతిబింబం యొక్క సుదీర్ఘ సాంప్రదాయంపై ఆధారపడింది. పాశ్చాత్య రాజకీయ సిద్ధాంతం యొక్క కొన్ని ప్రాథమిక సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రూపకర్తల బలమైన విమర్శలో ఈ వాస్తవికత ఉంది. దృష్టాంతాలుగా మతం మరియు ఆధునికతలపై ఠాగూర్ ఆలోచనను, జాతి ఆలోచనపై గాంధీ, ఠాగూర్, నెహ్రూ ఆలోచన మరియు అంబేద్కర్ బౌద్ధమతం యొక్క చివరి విస్తరణను చింతిస్తాడు. చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ చేసి మనకు అందించాడు. ఇక్బాల్ మరియు సావర్కర్ లాంటి వారి ఆలోచనలు ఏ విధంగా భారతీయ సంప్రదాయాన్ని బలపరిచాయా, భారతీయ సంప్రదాయ ఆలోచన విధానానిపై ప్రభావం చూపాయా, ఏ ఆధారంగా రాజ్యాంగం ఒక రాష్ట్ర రూపాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించింది, కొన్నిసార్లు అస్పష్టంగా ఉంటుంది. ఎటువంటి రూపకర్తలు పాశ్చాత్య ఉత్పన్న భాషను ఉపయోగించారు, అందువల్ల రాజ్యాంగం పాశ్చాత్య లేదా వలసవాదమని నమ్మేవారు తప్పులో ఉన్నారు, మరియు ప్రత్యామ్నాయాల కోసం వారి శోధన వ్యంగ్య ఆధునిక పాశ్చాత్య ఆదర్శాల అనుకరణపై ఆధారపడి ఉంటుంది. అంటే క్లుప్తంగా ఆయన చెప్పదలిచింది ఏమిటంటే, ఇది ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ సిద్ధాంతం మీద విస్తరణ జరిగినటువంటి ఒక డాక్యుమెంట్ అని చెప్తాడు. అలాగే సుదీప్త కవిరాజ్ ఎన్నో విషయాలు చెప్పాడు. ఆయన అంటాడు, ఆధునికత యొక్క రంగంలో రంగులతో స్పష్టంగా రంగులు వేయబడిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. కొందరు ఆధునికత యొక్క రంగులను ఇష్టపడతారు, మరికొందరు దాని రంగులను మార్చుకోవాలని కోరుకుంటున్నారు, మరికొందరు దాని రంగులను చూసి బాధపడి సాంప్రదాయ ప్రపంచం అనివార్యమైనదని దాన్ని తిరిగి నెలకొల్పాలని కోరుకుంటారు. కానీ ఆధునికత యొక్క అనివార్య వాస్తవంపై మనం చర్య తీసుకునే ముందు మనం అక్కడ నుండి ఇక్కడికి, అప్పుడు నుండి ఇప్పుడుకి ఎలా వచ్చామో మనం స్పష్టమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. కాబట్టి ప్రశ్న ఏమిటంటే, ఆధునిక అనే ఒక గమ్యస్థానాన్ని చేరుకోవటానికి అన్ని సమాజాలు, సామాజిక నిర్మాణాలు ఒకే మార్గంలో ప్రయాణించాల్సిన అవసరం లేదు, అలా ప్రయాణం చేయవు. అయితే ఇది బహువచనంలో ఆలోచించాలా? సుదీప్త కవిరాజ్ అందించే సమాధానాలు చాలా బోధనాత్మకంగా ఉన్నాయి. చారిత్రాత్మకంగా అనిశ్చిత ప్రక్రియ ద్వారా రూపొందించబడిన అనేక ఆధునికతలు ఉన్నాయని ఆయన వాదిస్తాడు. మళ్ళీ చెప్తాను, చారిత్రాత్మకంగా అనిశ్చిత ప్రక్రియల ద్వారా రూపొందించబడిన అనేక ఆధునికతలు ఉన్నాయని ఆయన వాదిస్తాడు. అయితే కవిరాజ్ రాసినటువంటి పుస్తకాలలో ఒక అద్భుతమైనటువంటి పుస్తకం ది ఇమాజినరీ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఇండియా, ది ట్రాజెక్టరీస్ ఆఫ్ ది స్టేట్ పాలిటిక్స్ అండ్ ఇండియా అనే అద్భుతమైన పుస్తకాలు రాశారు, అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చారు. ది ఎంచాంట్మెంట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఇండియా, పాలిటిక్స్ అండ్ ఇండియా, ఈ పుస్తకాలన్నీ కూడా సివిల్ సొసైటీ, హిస్టరీ అండ్ పొలిటికో, ఎడిటెడ్ విత్ సునీల్ ఖన్నా, ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పుస్తకాలని రచించారు. ఈ రచించినటువంటి వాటిలో అద్భుతంగా మనకి గోచరించేటటువంటి వాస్తవాలు ఏమిటంటే, వలసవాదంలో నుండి భారతదేశంలోనికి ఆధునికత వచ్చిందా, లేక వలసవాదానికి ముందే ఆధునికతకు ప్రయాణం బీజాలు పడ్డాయా అనేటటువంటి సంక్లిష్టమైనటువంటి ప్రశ్నలకు కూడా చాలా తనదైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి వాదాన్ని, వెరీ కన్స్ట్రక్టివ్ ఆర్గ్యుమెంట్ని కవిరాజ్ ఇచ్చాడు. కవిరాజుకు భారతదేశం వంటి వలస రాజ్యానంతర సమాజాలతో ఆధునిక కథలో
వలసవాదం ఒక కేంద్ర జలపాతం అంటాడు. ఆధునికత ప్రభావాన్ని ముందు చూపు లేకుండా భారతదేశం వంటి వలస రాజ్యానంతర సమాజాలలో ఆధునికత కథ చెప్పడం అసాధ్యం అంటాడు. ఆయన తరచుగా అది వాదించాడు. అలా చేస్తూనే కవిరాజు రెండు తీవ్రతల మధ్య మధ్యస్థాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తాడు. పండితులు భారతీయ ఆధునిక మూలాలు తాత్కాలికంగా వలసవాదానికి ముందు ఉన్నాయని చెప్పేది ఒక వర్గం, భారతీయ సామాజిక నిర్మాణంలో ప్రవర్తన ప్రక్రియల ఫలితాలు వలసవాదానికి ముందు కాలం నాటివిగా గుర్తించవచ్చని వాదించాడు. అయితే ఈ వాదన పైన పాజిటివ్ అండ్ నెగటివ్ ప్లస్ ఇటుపక్క అటుపక్క చెప్పేటటువంటి విమర్శకులు ఉన్నారు. అయితే వలసవాదం అంతర్సమాజ సంబంధాల నుండి ఉత్పత్తి సంబంధాల వరకు, పనితీరు రూపాల వరకు అన్నింటినీ పూర్తిగా మార్చివేసింది. సుదీప్త కవిరాజ్ ప్రకారం వలసవాదం మరియు ఆధునికత మధ్య సంబంధాలపై ఈ పరిజ్ఞానంలో జోక్యం చేసుకుంటాడు. రెండింటి మధ్య మరింత క్రమాంకనం చేయబడిన మరియు జాగ్రత్తగా చిక్కుల విడిపించటం కోసం కవిరాజ్ తన మేధో శిఖరాయమానమైనటువంటి మేధస్సుని వినియోగించి గమ్మత్తైనటువంటి భావజాలాన్ని అందజేశాడు. సుదీప్త కవిరాజ్ చేసినటువంటి పండిత కృషి భారతదేశంలోని సమాజం, రాజకీయాలు మరియు రాష్ట్రం చుట్టూ ఉన్న కథనాలపై నిరంతరం కనిపించని ప్రభావాన్ని చూపించింది. ఆయన చేసిన ప్రతి జోక్యం భారతీయ సమాజానికి సంబంధించిన విద్యావసరమైన మరికొన్నిసార్లు ప్రజాదరణ పొందిన సాధారణ జ్ఞానాన్ని నిర్మించడానికి కొనసాగింది. మేధో చరిత్ర నిపుణుడైన ఇంటలెక్చువల్ హిస్టరీ, భారతదేశ మేధో చరిత్ర, భారత రాజకీయాల గతిశీలతపై ఆయన చేసిన కృషి ఆధునిక రాష్ట్ర వంశావళిని మరియు భారతదేశంలో ఆధునికత యొక్క జీవిత చరిత్రను గురించి చేసినటువంటి గొప్ప ప్రాజెక్టుగా మనం దాన్ని చూడవచ్చు. ఇది అద్భుతమైనటువంటిది, చదివి తీరవలసినటువంటిది. ఆధునికతకు సంబంధించి పాశ్చాత్య సామాజిక సిద్ధాంతాలు, అన్ని పాశ్చాత్య సామాజిక సిద్ధాంతాలు ఏదో ఒక కోణంలో ఆధునిక గురించి ఉంటాయి. మార్క్స్ మరియు మ్యాక్స్ వెబర్ వంటి కర్తల రచనలో రుజువు చేయబడిన దాని అతి ముఖ్యమైన విషయాలు భావనాత్మక ఆధారాల చుట్టూ తిరుగుతాయని సుదీప్త కవిరాజు వాదిస్తున్నాడు. ఈ భావనాత్మక ఆధారాల్లో ఒకటి ఆధునికత అనేది ఏకవచనం మరియు ఒకే కారణ సూత్రం ద్వారా వివరింపబడిన జాతీయ ప్రక్రియ అనే ఆలోచనను కలిగి ఉంటుంది. రెండవ భావం భావనాత్మక ఆధారము ఆధునిక పాశ్చాత్య కేంద్రాల నుండి వ్యాపించిందని, అది మరియు ప్రపంచంలోకి ఎక్కడికి వలస వెళ్ళినా అది అసలు పాశ్చాత్య నమూనాల మాదిరిగానే సమాజాలను ఎల్లప్పుడూ ఉత్పత్తి చేస్తుందనే ఆలోచనను కలిగి ఉంటాయి. ఇవి రెండు విరుద్ధమైనటువంటి నిర్వచనాలు. అయితే ఆధునిక సజాతీయంగా ఉండలేకపోవడానికి కనీసం 3 కారణాలు ఉన్నాయని కవిరాజు వాదిస్తున్నాడు. ఆధునికత ఒక ప్రక్రియగా తప్పనిసరి బహువచనం అని మరియు వివిధ సందర్భాలలో విభిన్న ఫలితాలను ఉత్పత్తి చేస్తుందని వాదిస్తున్నాడు. మొదటగా ఆధునికత తరచుగా ప్రస్తుతం ఉన్న సామాజిక పద్ధతులతో గణనీయమైన చీలికలు కలిగి ఉన్నప్పటికీ ఆధునికత ద్వారా ఉత్పన్నమయ్యే ప్రక్రియలు మరియు అభ్యాసాలు పూర్తిగా అపూర్వమైనవి కాదని ఆయన వాదిస్తున్నాడు. రెండవ భాష నేర్చుకోవడం అనే ఉదాహరణతో ఆయన సారూప్యంగా వాదిస్తున్నాడు. బంగ్లా మాట్లాడే వ్యక్తి ఇంగ్లీషును రెండవ భాషగా నేర్చుకున్నప్పుడు తరచుగా అలాంటి వ్యక్తి యొక్క ఇంగ్లీషు బంగ్లా యొక్క లాలిత్యం మరియు లయను కలిగి ఉంటుందని చెప్తున్నాడు. అదేవిధంగా కవిరాజు వాదిస్తూ ఆధునికత పూర్వ ఆధునిక జాడలను కలిగి ఉంటుంది మరియు పూర్వ ఆధునిక వైవిధ్యమైన పాతకాలపు మరియు స్వాభావికంగా బహువచనం కాబట్టి ఆధునిక కూడా సందర్భ నిర్దిష్ట పద్ధతిలో ఉత్పత్తి అవుతుంది. మళ్ళీ చదువుతాను. ఆధునికత కూడా సందర్భ నిర్దిష్ట పద్ధతిలో ఉత్పత్తి అవుతుంది. కవిరాజ్ ఇటువంటి అనేకమైనటువంటి ప్రక్రియల్ని, సామాజిక ప్రక్రియలపై తన భాష, తనకున్నటువంటి విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి అధ్యయనాన్ని ఉపయోగించి చెప్పాడు. పాశ్చాత్య సమాజాల్లో ఉండేటటువంటి విషయాల్ని అదే విధంగా స్వీకరిస్తాయా కాలనీస్?
దేశాలు లేక ఇందులో ఉన్నటువంటి ప్రాచీనత తాలూకా ప్రభావం పడి లౌకికతను సంతరించుకొని మోడర్నిటీ ఆధునికతను సంతరించుకొని ఒక విభిన్నమైనటువంటి రేఖా రాజకీయాలు రేఖా సాహిత్యం ఏర్పడుతుందా అనేటటువంటి దానిపై కవిరాజు ప్రస్తావిస్తాడు. అయితే ఆధునికతని 2 విధాలుగా ప్రతిబింబం ద్వారా వర్గీకరింపబడుతుందంటాడు. మొదటి కోణంలో ఆధునిక సంస్థలు అభ్యాసాలు స్వీయం వైపు ఉన్నట్లే వారి స్వంత సమాజాల వైపు ఉన్నట్లే మరొక దాని వైపు కూడా దర్శకత్వం వహించబడతాయి. రెండవ కోణంలో ప్రతిబింబం అనేది పునరావృత ప్రక్రియను సూచిస్తుంది. దీని ద్వారా ఆధునికత యొక్క సాంకేతికలు కొంతకాలం పాటు శుద్ధి చేయబడతాయి మరియు పరిపూర్ణం చేయబడతాయి. ఈ వాస్తవం కారణంగా వలసవాద మరియు వలస రాజ్యానంతర సమాజాలు ఆధునికంగా మారడానికి పాశ్చాత్య సమాజాల అనుభవాలను పునరావృతం చేయవలసిన అవసరం లేదు అన్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రపోజిషన్, ఒక అద్భుతమైనటువంటి ఒక ఫిలసాఫికల్ ప్రపోజల్. భారతదేశంలో వలసవాదం కింద రాజ్య పద్ధతులను ప్రవేశపెట్టడం వల్ల బ్రిటన్ లేదా భారతదేశంలోని ఇతర యూరోపియన్ దేశాల రాజ్య ఏర్పాటు అనుభవాలు నకిలీ కాలేదు. ఐరోపాల సంస్కరణలు మరియు నిరంకుశత్వం పెరుగుదల కారణంగా భారతీయ రాజ్యాలు అంతర్గత వ్యవహారాల్లో భారతదేశంలో సమాంతరంగా లేని సార్వభౌమత్వాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. భారతదేశంలోని వలస రాజ్యం కూడా ఓరియంటల్ చట్టంలో పనిచేసింది. ఇది చాలా గొప్ప మాట, మరొకసారి చెప్తాను. భారతదేశంలోని వలస రాజ్యం కూడా ఓరియంటల్ చట్టంలోనే పనిచేసింది. ఇక్కడ యూరోపియన్ సందర్భంలో ముఖ్యమైనవిగా భావించే కొన్ని రాష్ట్ర పద్ధతులు మరియు శాసనపరమైన ఆవశ్యకతలు బ్రిటిష్ ఇండియా కాలనీకి విస్తరించబడలేదు. మూడవదిగా భారతీయ నాగరికత మరియు సమాజ నిర్మాణం కారణంగా భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన పద్ధతులు కవిరాజు పిలిచిన విధంగా స్వరమార్పు ద్వారా సాగాయి. ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ ప్రక్రియ. ఇటువంటివన్నీ మనం చదివి లేక ఆయన ప్రసంగాలను విని మనం నేర్చుకునవచ్చు. వీ కెన్ ఎన్లైటన్ అవర్ మనం ఉన్నత స్థాయిలోకి ఉత్తేజపరుచుకోవచ్చు, చైతన్యపరుచుకోవచ్చు. అందువల్ల నా మనవి, నా కోరిక, యువజనం తప్పకుండా కవిరాజును చదవండి, కవిరాజు ఉపన్యాసాలు వినండి. యూట్యూబ్లో ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు. ఇన్ సెర్చ్ ఆఫ్ హెవెన్, తరువాత మొన్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చెప్పినటువంటి బ్లాక్ మార్క్సిజం, ఇల్యూమినేషన్స్ ఆఫ్ బ్లాక్ మార్క్సిజం, ఇంకా చాలా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. 80 ఏళ్ల వయస్సులో ఈ పండితుడు, విస్తృత అధ్యయనం కలిగినటువంటి పండితుడు, భారతీయ సాహిత్య సంగీత అలంకార శాస్త్ర రంగాలలో నిష్ణాతుడైన వాడు, అనేక విషయాలను జోడించి భారతీయతను, భారతదేశంలో ఏర్పడినటువంటి ఆధునికతను నిర్వచించడానికి అద్భుతమైనటువంటి కృషి చేశాడు. మనం వినదగినటువంటి, చదవదగినటువంటి వ్యక్తి సుదీప్త కవిరాజ్. మరొకసారి నా విన్నపం, సుదీప్త కవిరాజు వ్యాసాలను చదవండి, పుస్తకాలను చదవండి, ఆయన ఉపన్యాసాలను వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్.